నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ గడ్డ మీదకి విమానం జోరందుకున్న ఎయిర్పోర్ట్ సర్వే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ వాసుల కళ నెరవేరే దిశగా మరో అడుగు పడింది. ఆదిలాబాద్ లో నిర్మించబోయే నూతన విమానాశ్రయం కోసం నేడు వాయుసేన సర్వే టీం రంగంలోకి దిగింది. స్థలం, సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకున్నారు. అవును, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కోసం జరుగుతున్న ఈ సర్వే కార్యక్రమం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష నాయకులు కలిసి పాల్గొనడం విశేషం. ఈ సర్వే సందడిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ డీసీసీ నాయకులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్నత్ సుజాత, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా హాజరయ్యారు. వీళ్లతో పాటు డీసీసీ కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక అంశాలు, స్థల పరిశీలనను వాయుసేన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదిలాబాద్ అభివృద్ధిలో ఇది కీలక ఘట్టం కావడంతో జిల్లా ప్రజలంతా విమానాల మోత ఎప్పుడు వింటామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సర్వే తర్వాత తదుపరి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.